ఇది ఒక రకంగా ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణంరాజుకి అవమానం. సొంత ప్రభుత్వంలోనే ఎదురైన అవమానంగా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రఘురామకృష్ణంరాజు రోజు రచ్చబండ కార్యక్రమంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవాళ్ళు. కేవలం మాటల ద్వారానే కాకుండా హావభావాల ద్వారా కూడా వైసీపీ వాళ్ళను రెచ్చగొట్టేవారు. అలాంటి నేపథ్యంలోనే ఒకరోజు ఏపీ సిఐడి పోలీసులు రఘురామకృష్ణంరాజుని అప్పట్లో అరెస్టు చేసి తీసుకెళ్లారు. అయితే ఆ రోజు రఘురామకృష్ణంరాజు తనను సిఐడి అధికారులతో పాటు బయట నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు విపరీతంగా కొట్టారు. రబ్బర్ బెల్ట్లతో కొట్టారు, ఎదురు కర్రలతో కొట్టారు, మంచానికి కట్టేసి కొట్టారు అని చెప్పడంతో పాటు ఒక భారీ కాయం అంటే బాగా లావున్న ఒక వ్యక్తి దాన్ని మంచం మీద పండేసిన తర్వాత కట్టేసిన తర్వాత నా గుండెల మీద కూర్చొని మరీ బాదాడు. నాకు అప్పటికే గుండెకు ఆపరేషన్ జరిగింది. నన్ను చంపేయాలన్న ఉద్దేశంతోనే ఆ పని చేశారు. వీళ్ళు ముసుగు కట్టుకొని వచ్చారు, కానీ అలా నా గుండెల మీద కూర్చున్న వ్యక్తిని నేను గుర్తించగలను అంటూ కూడా రఘురామకృష్ణంరాజు చెప్పారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేరకు కేసు కూడా పెట్టారు. ఇలా కేసు పెట్టిన వాళ్ళల్లో అప్పట్లో సిఐడి అధికారులు, ఇంటెలిజెన్స్ చీఫ్తో పాటు జగన్మోహన్ రెడ్డితో పాటు తులసిబాబు అనే వ్యక్తి కూడా ఉన్నారు అక్యూజుడుగా. ఆ తులసిబాబు తనను గుండెల మీద కూర్చొని విపరీతంగా బాధింది ఆ తులసిబాబే అని రఘురామకృష్ణంరాజు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో విచారించేందుకు ఒంగోలు పోలీసులు ఆయన్ని విచారణకు పిలిచారు, ఈ తులసిబాబుని. అయితే తులసిబాబు ఒంగోలు ఎస్పీ కార్యాలయం వద్దకి భారీగా పదుల సంఖ్యలో కార్లు వేసుకొని ర్యాలీగా కాన్వాయ్తో వచ్చేశారు. రావడమే కాదు, ఎస్పీ కార్యాలయానికి కేవలం లోపలికి తులసిబాబు కాకుండా ఆయన అనుచరులంతా లోపలికి తోసుకెళ్లే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత సాహసం ఎలా చేయగలిగారు తులసిబాబు అన్న అనుమానం అయితే ఎవరికైనా వస్తుంది. కానీ అక్కడికి వచ్చిన వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళు. తులసి దళం పేరుతో స్టిక్కర్లు కార్లకు అంటించుకొని మరీ వచ్చారు. జై తెలుగుదేశం పార్టీ అంటూ నినాదాలు చేశారు. మేమంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళను, మమ్మల్ని అందరినీ లోపలికి ఎస్పీ కార్యాలయంలోనికి పంపించాల్సిందే అంటూ పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. ఒక దశలో లాఠీ చార్జ్ చేసే వరకు పరిస్థితి వెళ్ళింది. ఈ తులసిబాబు వైసీపీ ప్రభుత్వంలో రఘురామకృష్ణంరాజును కొట్టి ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మద్దతు ఎందుకు ఇస్తున్నారు అన్నది ఒక పాయింట్. అయితే చాలా కాలంగా దీనిపైన కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. ఈ తులసిబాబు ఎవరు అనేది. ఈ తులసిబాబు అప్పట్లో సిఐడి చీఫ్గా ఉన్న సునీల్కు ప్రధాన అనుచరుడు అంటూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రచారం చేశారు. ఏది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనే ఈ వ్యక్తి బయట నుండి వచ్చి ఆ రోజు రఘురామకృష్ణంరాజును కొట్టారు అంటూ చెప్పారు. కానీ ఇప్పుడు అదే తులసిబాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గుడివాడ ఎమ్మెల్యే, గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు ఈయన చాలా అత్యంత ప్రధానమైన అనుచరుడుగా అక్కడ చలామణి అవుతున్నారు. గుడివాడలో ఈయనే షాడో ఎమ్మెల్యే అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఈ తులసిబాబు నేనే రఘురామకృష్ణంరాజుని ఆ రోజు వెళ్ళి చితక్కొట్టానని కూడా నియోజకవర్గంలో చెప్పుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ మీడియానే ఇదివరకు రిపోర్ట్ చేసింది. అంటే రఘురామకృష్ణంరాజు మీద కొట్టినప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తులసిబాబు వైసీపీ వాళ్ళని ప్రచారం చేశారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మద్దతుతో అక్కడ షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారని ఈ తులసిబాబు సొంత మీడియాలోనే కథనాలు వస్తున్నాయి. ఇంకా ఎవిడెన్స్ ఏంటంటే ఈరోజు ర్యాలీగా వచ్చినప్పుడు ఆ కార్ల మీదంతా తెలుగుదేశం పార్టీ స్టిక్కర్లు, తులసి దళం అన్న పోస్టర్ల మీద ఒకవైపు చంద్రబాబు, ఒకవైపు టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వాళ్ళ ఫోటోలు వేసుకొని మరి అక్కడికి వచ్చారు. తెలుగుదేశం పార్టీ అండ ఉండడం వల్లే, తెలుగుదేశం పార్టీ నాయకుల అండ ఉండడంతోనే వాళ్ళు ఈ స్థాయిలో ఎక్కడ గుడివాడ నుంచి విజయవాడ మీదుగా ఒంగోలు వరకు భారీ కాన్వాయ్తో ఒంగోలు ఆఫీసు వరకు రాగలిగారు. అక్కడ ఏకంగా పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. ఈ తులసిబాబుని పోలీసులు విచారించాలి అనుకుంటున్న సమయంలోనే ఒంగోలు పోలీసులు చేతనైతే ఇక్కడికి వచ్చి గుడివాడకు వచ్చి మాట్లాడాలి అంటూ కూడా ఈ తులసిబాబు అనుచరులు సవాల్ చేశారు అన్న వార్తలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇది ఒక విధంగా రఘురామకృష్ణంరాజును అవమానించడం, ఏపీ డిప్యూటీ స్పీకర్గా ఉన్న వ్యక్తిని అవమానించడం. తనను గుండెల మీద కూర్చొని బాదాడు, కొట్టాడు ఈ తులసిబాబు అని చెప్తూ ఉంటే అతన్ని విచారించేందుకు పోలీసులు పిలిస్తే తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు ఎలా వచ్చారు? ఇన్ని కార్లు వేసుకొని గుడివాడ నుంచి ఒంగోలు వరకు ఎలా రాగలిగారు? తులసిబాబు కార్ల మీద టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, టీడీపీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు ఎలా ముద్రించుకోగలిగారు? సో ఇతడు పక్కాగా తెలుగుదేశం పార్టీ వ్యక్తే. మరి రఘురామకృష్ణంరాజును కొట్టే ఉంటే ఈ తులసిబాబు అంత ఘోరం జరిగే ఉంటే మరి తెలుగుదేశం పార్టీ పెద్దలు కావచ్చు, పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇలాంటి వ్యక్తిని ఎలా వెనుకేసుకొస్తున్నారు?